నేను చెప్తున్నా, అవతల వాళ్ళను లొంగదీయాలంటే ఫస్ట్ నువ్వు గ్రహించాల్సిన విషయం చెప్తున్నాను. అవతల వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను పొందాలి అంటే నువ్వు ప్రేమనే పెట్టుబడిగా పెట్టాలి. నువ్వే ముందు ప్రేమ చూపటం మొదలు పెట్టాలి. నువ్వే తగ్గించుకోవటం మొదలు పెట్టాలి. నువ్వే దీన మనసు కలిగి విరిగిపోవటం మొదలు పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, విరిగిపోతావో, వినయంతో ఉంటావో, ప్రేమ చూపటం మొదలు పెడతావు, ఆటోమేటిక్గా ప్రేమను ఉత్పత్తి చేసిద్ది. ప్రేమకున్న లక్షణం అది. ప్రేమను ఉత్పత్తి చేసిద్ది. కోర్స్ కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ ఉత్పత్తి అయ్యిద్ది. పెరిగిపోయి, అహంకారాలు పెరిగిపోయి, సైతాన్ రెచ్చగొట్టిన రెచ్చగొట్టుళ్ళకి అందరికీ టన్నులు అనకూడదు, నేను కొవ్వు పెరిగినట్టు అహం పెరిగిపోయింది. ఎక్కడ వచ్చిందండి ఏక మనసు? కుటుంబాల్లో ఒక పక్క నాశనం అవుతున్నా సరే ఏక మనసు రాదు. ఎందుకంటే ఎవరు తగ్గించుకోరు, అందరందరే గర్వహృదయులు, అహంభావులు. మరి ఎట్లా బాగుపడతాయి కుటుంబాలు? శాపంతోనే ఉంటాయి. మళ్ళీ ఇంటికి బయట బోర్డు ఏమని పెడతారు తెలుసా? యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి. యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని బయట బోర్డు పెడతారు. అలాగే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని బోర్డు పెడతారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కానీ ఆ కొంపకు మాత్రం ఆయన ప్రభువు కాదు. ఆ కొంపలో వాళ్ళే ప్రభువులు, వాళ్ళే రాజులు, వాళ్ళే రాణులు. బయట బోర్డు మాత్రం యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అంటే రోడ్డు పోయే వాళ్ళందరికీ ప్రభు, మాకు మాత్రం కాదు. యేసుక్రీస్తు గృహమునకు అధిపతి. యేసుక్రీస్తు నిజంగా గృహానికి అధిపతి అయితే గృహంలో సమాధానం ఉంటుంది కదా.